సినిమా హాల్లో, అది కూడా ఫ్యాన్స్ ముఖంలో ఒక ఆనందాన్ని చూడడం కోసమేనేమో ఇలా చేస్తున్నారు మన తెలుగు డైరెక్టర్స్ అన్న కనిపిస్తుంది. బికాస్ మధ్యకాలంలో క్రికెట్ ప్లేయర్స్ ని పెట్టడం, ద ఫేమస్ బాక్సర్స్ ని పెట్టడం ఇలా ఎందుకు జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ లైగర్ మూవీలో మైక్ టైసన్ ని పెట్టి మూవీ తీశారు. అలాగే రీసెంట్ గా వచ్చిన రాబిన్ హుడ్ మూవీలో డేవిడ్ వార్నర్ ని పెట్టి మూవీ తీశారు. ఇలా ఎందుకు? ఫస్ట్ డేవిడ్ ఫ్యాన్స్ వల్ల కూడా మూవీకి ఎంతో కొంత బెనిఫిటే అని చెప్పొచ్చు. అలాగే సినిమాకి కలెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తాయి. బికాస్ చాలా మంది ఈ మూవీలో ద ఫేమస్ క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు అని చెప్పి మూవీకి కూడా వెళ్తారు చాలా మంది. ఇదొక కారణం అని చెప్పొచ్చు. అలాగే హీరో నితిన్ కి ఉన్న క్రేజ్, శ్రీలీలకు ఉన్న క్రేజ్ సినిమాకి కొంచెం బెనిఫిట్ అవుతుంది. దీంతో పాటు ఇంకొంచెం బెనిఫిట్ రావడానికి డేవిడ్ వార్నర్ ని పెట్టుండొచ్చు అన్న కనిపిస్తుంది. మరి మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో మంచి పాత్రలో కనిపిస్తాడు అని చెప్పి డైరెక్టర్ చెప్పాడు. కానీ డేవిడ్ పాత్ర మాత్రం అంతగా లేదు. కేవలం ఆయన ఈ మూవీలో ఉంటే మూవీ హిట్ అవుతుందేమో అని చెప్పి అలా పెట్టుండొచ్చు అన్న కనిపిస్తుంది. మరి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి ఇలా ఎందుకు అని చెప్పి.